ఒక ఫోటో దిగొచ్చా బైక్తో? సో ప్లీజ్ ప్లీజ్, నా మీద ఏమన్నా కంప్లైంట్ వచ్చిందా ఏంటి? సో పెట్టు ఒకసారి పన్నీర్ ఎలా పడుతుందో చూస్తా. టాప్ ఆ కొబ్బరి బండి మీదేనా అంకుల్? 4 కొట్టియండి. నువ్వు పెద్ద మోడల్ మరి, నీ ప్యాంట్లు వేసి రికార్డ్ చేయాలి. సారీ చెప్పు. కొంచెం సేపు బైక్ నడుపు కదా, వెనకాల కూర్చుంటా. అరే అవునరా, వీడికి సెకండ్ అని చెప్పి నేను థర్డ్లో ఉన్నారా? నాకు అర్థం కాలే, నేను చూస్తున్నా బండి వెళ్ళిపోతుంది ఏంటి అని. అప్పుడు మీటర్లో చూసుకున్నా డౌట్ వచ్చి. ఈరోజు నేను బయలుదేరుతున్నాను, కానీ బయలుదేరే ముందు వైజాగ్ వచ్చాము, ఫుల్గా ఎంజాయ్ చేసాం, చాలా పీస్ఫుల్గా ఉంది ఇప్పుడు. కానీ వైజాగ్ వచ్చి బీచ్ రోడ్లో దీన్ని దాచలేదు మేము. సో వెళ్ళిపోయే ముందు బీచ్ రోడ్ మొత్తం ఒక రౌండ్ వేసి వెళ్ళిపోదాము అని కిందకు వచ్చాము. బ్యాగ్స్ లేవు, లగేజ్ లేదు, ఏం లేదు. ఇంకా రూమ్ కూడా చెక్అవుట్ చేయలేదు. ఇది ఎంత క్లియర్ ఉంటే మీకు అంత క్లియర్గా అనిపిస్తుంది. దీనివల్ల వ్యూ కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ఇది పైకి ఉంటేనే నేను ప్రశాంతంగా డ్రైవ్ చేయగలుగుతాను. ఇది మొత్తం విండ్ మొత్తం ఆపేస్తుంది, గాలిని మొత్తం ఆపేస్తుంది. నాకెందుకో ఈ వైజాగ్ అంటేనే స్పెషల్ ప్లేస్. నేను ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతానని ఉండేది, కానీ వైజాగ్ ఒక్కటే ఇంకా ఇంకా ఉండాలనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ హైదరాబాద్లో కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, లేదంటే ఇంకొక రోజు వైజాగ్లోనే ఉండిపోయేవాడిని. హైదరాబాద్లో బీచ్ ఉంటే ఎంత బాగుండేదో. హాయ్ 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 హాయ్. లోపల పోర్ట్ లోపలికి కూడా వెళ్దాం అన్న. పోర్ట్ ఎంట్రన్స్ ఇదేనా? పోర్ట్ లోపలికి ఇట్టేనా? వెళ్ళొచ్చా? ఈ లోపల బండి పైన వెళ్తే అన్నీ చూసుకుని వెళ్ళిపోవచ్చా? అంతా బాగుంది, కానీ ఇక్కడ ఈ చెత్తే బాగాలేదు, ప్లాస్టిక్. వెళ్దామా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అవునా అవును. ఇప్పుడు 11:20 అవుతుంది. మేము స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు తెలిసి 12 అవుతుంది అనుకుంటా. వెళ్ళి ప్యాక్ చేసుకుని హైదరాబాద్ బయలుదేరాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. యాక్చువల్లీ పొద్దున్న 9 o'clock స్టార్ట్ అవ్వాలి. మేము 9 o'clock లేచాము, ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఒక ఫోటో దిగొచ్చా బైక్తో? సో ప్లీజ్ ప్లీజ్. నా మీద ఏమన్నా కంప్లైంట్ వచ్చిందా ఏంటి? సో పెట్టు ఒకసారి పన్నీర్ ఎలా పడుతుందో చూస్తే. టాప్ బుర్రతో ఆలోచించాలి దేన్నైనా, అర్థమైందా? అదే మనకు కాదు, నీకు లేదు, మనకు కాదు, నీకు లేదు. లెట్స్ గో. లేట్ అయింది చాలా. లెఫ్ట్ రైట్. 12:30కి స్టార్ట్ అవుతున్నాము. మార్నింగ్ 9కి స్టార్ట్ అవ్వాలి. ఇంకెప్పటికి రీచ్ అవుతాము. ఇక్కడ ట్యాంక్ ఫిల్ చేసుకుంటే ఒక 350 kilometers ఆగక్కర్లేదు. ఎలా అయినా బ్రేక్ఫాస్ట్ లేట్గా చేసాం కాబట్టి. ఏంటి కార్డా? నా దగ్గర ఉందిరా, పాకెట్లో అన్న. ఫుల్ ట్యాంక్ చేసేయండి. ఇండసెంట్ చూసేసావా? బాయ్. అమ్మో, ఈ టైంలో స్టార్ట్ అవుతుంది. ఎంత ట్రాఫిక్ ఉందని నాకు తెలియదు. వైజాగ్లో ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సిటీలో ట్రాఫిక్ చాలా ఉంది. ఇప్పుడే బయటకు వచ్చేసాము. ట్రాఫిక్లో ఈ ప్యానియర్స్ వేసుకుని ఇంత పెద్ద బండిని తిప్పడం చాలా కష్టం కదా. సో చాలా లేట్ అయిపోయింది. నా ఫ్రెండ్స్ ముందు వెళ్ళిపోయారు. నాకు తెలిసి హార్డ్లీ ఒక 2-3 minutesలో దొరికేస్తారు. వీడికి వాటర్ కావాలంట. వాటర్ తాగుతా అంటే ఆపా. అమ్మా
అది బెస్ట్. 100 కిలోమీటర్స్ వచ్చాం. 589 ఉంది. 500 వచ్చాం. సిటీ కదరా, నీకు తెలియదు, మెల్లగా వచ్చాం కదా. అక్కడ ట్రాఫిక్ దగ్గర బాగా ఇరుక్కుపోయాము. మరి ప్యానియర్స్ ఉన్నాయి. ఆ కొబ్బరి బండి మీదేనా అంకుల్? 4 కొట్టియండి. చిన్న పిల్లోడివి, చిన్న పిల్లోడిలో ఉండు తేజ. ఏమైంది? వెళ్ళేటప్పుడు ఇంకొంచెం ఫాస్ట్ వెళ్దాం. సూర్యాపేటలోనే అవుదాం. ఇంకా ఎక్కడ వద్దు. పెట్రోల్ సూర్యాపేట ఇలానే అనుకుంటాం కానీ అవుతానే ఉంటాం. ఇప్పుడే రాజమండ్రి నుండి బయటకు వెళ్తున్నాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే గోదావరి కూడా వస్తుంది. దానిలో పెట్రోల్ అయిపోయిందంట, అంటే ఇంకొంచెం ఉంది, లాస్ట్లో ఉంది. ఇప్పుడు 3:30 అవుతుంది. ఇంకా 470 కిలోమీటర్స్ ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ? పాపం విండ్ బ్లాస్ట్ తట్టుకోలేక వాడు టకిన్ పొజిషన్లో వెళ్తున్నాడు. సో ఈ వైజర్ ఇంపార్టెన్స్ అంత ఉంటుందన్నమాట. ఏరోడైనమిక్గా చాలా బాగా పనిచేస్తుంది. పాపం తేజ. ఈడేంటి ఇలా కూర్చున్నాడు? ఏమైందిరా? ఏమైంది తేజ? నువ్వు పెద్ద మోడల్, మరి నీ ప్యాంట్లు వేసి రికార్డ్ చేయాలి. సారీ చెప్పు. ఇతన్ని నేను ఒకసారి కలిసాను 1 year తర్వాత. మళ్ళీ నా దగ్గరికి వచ్చి నాకు గుర్తుపట్టావా అని అడిగాడు. సో ఇతను ఎవరంటే, ఒకసారి నేను మా ఊరు నుంచి నాకు టైగర్ ఉన్నప్పుడు, మా అమలాపురం నుంచి నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అప్పుడు నా టైర్ పంచర్, ఫుల్ వర్షం, అర్ధరాత్రి. ఇతనిది ఒక పంచర్ షాప్ ఉంది అప్పుడు అక్కడ. నేను ఆల్మోస్ట్ 1.5 hour అక్కడే ఉండిపోయాను. అప్పుడు నా ఇన్స్టా, నా యూట్యూబ్ అప్పటి నుంచి ఫాలో అవుతూ ఉన్నాడు. ఇక్కడ పెట్రోల్గా ఆగాం కదా మేము, 1/2 hour పైన ఆగాం. బాయ్ 1/2 hour ఎందుకు ఆగాల్సి వచ్చింది అంటే, పెట్రోల్ కొట్టించేసుకున్నాం, అంతా అయిపోయింది. ఒక లారీ వచ్చింది, దానిలో షుగర్ కేన్ అది ఉంటుంది కదా, లోడ్ మొత్తం ఉంది. వెళ్ళి ఒక 2-3 చెరుకు తీసుకున్నాం. ఇక టైంపాస్ చేస్తూ కూర్చొని ఎలా తెలియకుండా 1/2 hour 40 minutes అయిపోయింది. ఇప్పుడు 4:30 అవుతుంది. విజయవాడ ఇంకా మోర్ దాన్ 120 kilometers ఉన్నట్టుంది. మేము వెళ్ళడానికి చాలా లేట్ అవుతుంది. ఆల్మోస్ట్ విజయవాడ కూడా వచ్చాము, కానీ విజయవాడ కరెక్ట్గా ట్రాఫిక్ టైంలో వచ్చాము. ట్రాఫిక్లో ఉండే అంత ఓపిక అయితే నాకు అస్సలు లేదు. ఇంకా మెల్లమెల్లగా మొత్తం డార్క్ అయిపోతుంది. సో ఇప్పటి నుంచి స్లో వెళ్ళాలి. అంటే వచ్చిందే స్లో అనుకోండి, బట్ ఇప్పుడు 100-110లోనే ఉండాలి. ఎందుకంటే నాకు నైట్ డ్రైవింగ్ అసలు నచ్చదు, ఇష్టం ఉండదు కూడా. సేఫ్గా వెళ్తాను. నా ఫ్యూల్ ఎలానా రిజర్వ్ కూడా వచ్చింది. అండ్ అలానే ఒక చిన్న కాఫీ బ్రేక్ కూడా తీసుకుంటాము, కొంచెం రష్ లేని చోట. ఇక్కడ ఆగుదామా? సూర్యాపేట ఎలానా టైం పడుతుంది. ఉంటుంది 150. నైట్ కదా, ఫాస్ట్ వెళ్ళలేము. బఫెలోస్ ఏంటి తేజ ఈ స్టాప్లు ఏంట్రా? అందుకే నా బండి వేసుకెళ్ళని అంటున్నా. నేను అది వేసుకుని వస్తా. లేదు తీసుకుంటా అంటే తీసుకోండి, నిజంగానే.
ఇదేంటి ఇంత బరువు ఉంది? అరే ఎన్ని లీటర్లు పోసారు రా దీనిలో, ఇంత వెయిట్ అయిపోయింది? అరే దాంట్లో ఆల్రెడీ తాగుంది కాకపోతే దీంట్లో సగం కూడా పోయింది. ఎందుకు లీటర్? కుళ్ళు కదా నీకు, నేను రిలాక్స్డ్ వెళ్తున్నా అని చాలా ఎక్కువ నువ్వు అనుకున్న దాంట్లో ఎక్కువ తెలుసురా నాకు. తేజ కొంచెంసేపు బైక్ నడుపు కదా వెనకాల కూర్చుంటా, కొంచెంసేపు బైక్ నడుపు కదా వెనకాల కూర్చుంటా. ఇట్రా. సో బేసిక్గా నువ్వు చిన్నపిల్లడు, అలాంటివి నడపాలి, అది కాదు. ఓకేనా? నా లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా ఒక్క ఫుల్ ట్యాంక్కి మోర్ దాన్ 450 కిలోమీటర్స్ వచ్చింది. కార్డ్ మెషిన్ ఉందా అంకుల్? కార్డ్ ఫుల్ ట్యాంక్ చేశాను. అరే అదేం డ్రైవింగ్ రా? కనిపిస్తుందా ముందు? కనిపించకపోతే మట్లు వెళ్తారా? ఎంత సడన్గా వచ్చి మీరు మట్టిపోయిన ఎందుకురా? మాకు భయం వేసింది, బైక్ ఇలా ఊగింది. తెలిసేదే ఉండదు తర్వాత. ఇంకా ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ ఉంది. ఈ 250 కిలోమీటర్స్ అయినా నాన్ స్టాప్ వెళ్తే బాగుంటుంది. నేనేదో రేస్ చేస్తున్నాను అనుకోకండి, రేస్ కాదు. జనరల్గా నా బైక్ వెయిట్ ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 500+ ఉంది కదా. అంటే పిలియన్ రైడర్, నేను 2 ప్యానియర్స్, టాప్ బాక్స్, బైక్ వెయిట్, ఈ ఫుల్ ట్యాంక్ వెయిట్ అన్నీ కలిసి 500 దాటేసి ఎక్కడ ఉంది వెయిట్. 790 కూడా చాలా పవర్ఫుల్ అనమాట. సో 2 పవర్ చూద్దామని మాత్రమే చేస్తున్నాము, రేస్ అయితే అస్సలు కాదు. సెకండ్ వద్దు, వీలీ అయిపోతుంది. ఒరే ఏంట్రా బాబు ఇది? అసలు మన బండి చూడండి ఎలా ఉందో, ఎంత ఉందో. నేను ఎప్పుడు నా బండిని ఇలా చూసుకోలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇండియన్స్ ప్రో కాదు అది, డైనమిక్ ప్రో. ఇండియన్స్ ప్రో మొత్తం వెనక్కి పడిపోతుంది. ఇప్పుడు పానియర్ సీజెస్ పవర్ చూడు, ఇంకా మ్యాడ్. ఇది ఏరోడైనమిక్ సపోర్ట్ చేయదు, వెయిట్ టూ మచ్ రా. అండ్ ఇంకొకటి తెలుసా, నా లైఫ్లో ఫస్ట్ టైం నా బండిని బయట నుంచి చూసా, నాకు పిచ్చెక్కిపోతుంది. ఇంత బాగుంది ఏంట్రా బాబు బయట నుంచి అని. అరే అవునరా, వీడికి సెకండ్ అని చెప్పి నేను థర్డ్లో ఉన్నారా, నాకు అర్థం కాలే. నేను చూస్తున్నా బండి వెళ్ళిపోతుంది ఏంటి అని, అప్పుడు మీటర్లో చూసుకున్న డౌట్ వచ్చి. ఉందా లేదా హైదరాబాద్ ఇంకా 80 కిలోమీటర్స్? సరే 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 హైదరాబాద్ కూడా వచ్చేసాము. ఇక్కడ నుంచి రాహిల్ ఇటు సైడ్ వెళ్ళిపోతున్నాడు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడితో వ్లాగ్ని ఇంకా క్లోజ్ చేస్తున్నాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.